బ్రేకింగ్ న్యూస్ వర్రా రవీందర్ రెడ్డి కస్టడీ పిటిషన్పై కడప కోర్టులో విచారణ జరిగింది. వర్రా రవీందర్ రెడ్డిని 10 రోజులు కస్టడీకి కావాలని పోలీసులు కోరారు. వర్రా రవీందర్ రెడ్డి తరపు లాయర్ కౌంటర్ దాఖలు చేశారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, మరి వర్రా రవీందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ అయితే వాయిదా వేయడం జరిగింది. మరి కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందంటారా? డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఏదైతే వైసీపీ సామాజిక మీడియా ప్రతినిధిగా ఉన్న సోషల్ మీడియా ప్రతినిధిగా ఉన్న వర్రా రవీందర్ రెడ్డిపై పెద్ద ఎత్తున కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పరిస్థితి. దీంతో పాటు అతను కేసు విషయం స్టేషన్ హాజరై రాజంపేట పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మిస్ అయ్యాడు. ఆ తర్వాత 2 రోజుల పాటు పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టి మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దుల్లో అతన్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అతని మీద విచారణ జరిపారు. అతని రిమాండ్ రిపోర్ట్ ఏకంగా అతని అరెస్టు తర్వాత అతని ఒప్పుదల ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డా అన్న విషయం మీద ఏకంగా కర్నూలు డిఐజీని మీడియా సమావేశం పెట్టి అతని వ్యవహారాలన్నీ వివరించాడు. అటు కుటుంబ సభ్యులు ఏదైతే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, దీంతో పాటు వైసీపీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల, ఆమె తల్లి విజయమ్మ మీద, అదేవిధంగా వైఎస్ సునీత మీద అభ్యంతరకరమైన విమర్శలు, మాట్లాడలేని భాషలో బూతులు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీనికి సంబంధించి ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి ఈ వ్యవహారంలో ఉన్నాడంటూ ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలో వీరందరి మీద కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఏదైతే వీరి ముగ్గురు మీద నమోదైన పరిస్థితి. ప్రస్తుతం అతను రిమాండ్ లో ఉన్న వర్రా రవీందర్ రెడ్డిని మరోసారి విచారణకు ఇవ్వాలంటూ కడప కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఈ రోజు 2 రోజుల పాటు దీనిపైన విచారణ జరిపిన కోర్టు రేపటికి తీర్పును వాయిదా వేసింది. రేపు కస్టడీకి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా 40 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి. అన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. దీంతో పాటు ఏదైతే న్యాయమూర్తులను సైతం ట్రోల్ చేసిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా కోర్టు కూడా అతన్ని కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి తనను మార్గ మధ్యంలోనే మట్టు పెడతారు అంటూ కూడా గతంలో ఆయన భార్య చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఈ విషయంలో పోలీసులకు కస్టడీ ఇవ్వడానికి కోర్టు అంగీకరిస్తుందా లేదా ఇస్తుందా అన్న విషయం రేపు తేలుతుంది. మరోవైపు వర్రా రవీందర్ రెడ్డితో పాటు మరి ఏదైతే అతనితో ఈ పనులు చేయించిన సజ్జల భార్గవరెడ్డి, అదేవిధంగా అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డితో పాటు వివేక్ అనే వ్యక్తి మీద వివేకరెడ్డి పేరు మీద కూడా కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు కృష్ణారెడ్డి, ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డికి గతంలో వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న కృష్ణారెడ్డికి కూడా ఇందులో పాత్ర ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో వీరందరినీ కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే సజ్జల భార్గవరెడ్డితో పాటు ఏదైతే రాఘవరెడ్డి కూడా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని కూడా రేపటికి కోర్టు వాయిదా వేసింది. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.